దేశవ్యాప్తంగా మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 2.84 పైసలు అలాగే డీజిల్ పై ₹2.86 పెంపుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు అమలులోకి రావడం జరిగింది. 10 రోజుల్లో ఇది 4వసారి ఇంధన ధరలు పెంచడం. మరోసారి పెట్రోల్ బాంబు పేల్చింది కేంద్రం. 10 రోజుల్లో ఇది 4వసారి డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం. దేశవ్యాప్తంగా మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం జరిగింది. పెట్రోల్ పై ₹2.84 అలాగే డీజిల్ పై ₹2.86 పెంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశంలో మరోసారి పెట్రోల్ బాంబు పేల్చింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. 10 రోజుల్లో ఇది 4వసారి ఇంధన ధరలు పెరగడం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, నగదు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. పెట్రోల్ పైన ₹2.84, డీజిల్ పైన ₹2.86 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే పెంచిన ధరలను తక్షణమే అమల్లోకి వస్తాయనేది కూడా ఈ సందర్భంగా చమురు సంస్థలు చెప్పాయి. అయితే 2 రోజుల వ్యవధిలోనే 4 సార్లు కూడా పెట్రోల్ రేటు పెరగడంతో ప్రయాణికులు ఇటు వాహనదారుల్లో కొంత ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి సిచ్యువేషన్స్ లోనే BPL కి సంబంధించి అయితే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించిన మాజీ డైరెక్టర్ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం కొనసాగితే మరిన్ని భారాలు తప్పవంటూ కూడా ఆయన మాజీ డైరెక్టర్ రాజ్ కుమార్ దూబే కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. అయితే గ్రీన్ ఎనర్జీ వైపు భారత్ వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని, అది అనివార్యం అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంటే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఇంధన సంక్షోభం, పశ్చిమాసియా ఉద్రిక్తలు, ముడి చమురు ధరల పెరుగుదల, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మరింత ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు అంటే అంతర్జాతీయ మార్కెట్ లో 20 నుంచి 50% వరకు ఇప్పటికే అనేక దేశాల్లో ఇంధన ధరలు పెంచినా తాత్కాలికంగా వాటిని భారత్ కొంత పెంచకుండా కట్టడి చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క ధరల పెంపు అయితే అనివార్యమైందని చెప్పొచ్చు. అయితే ఇంధన ధరలను తాత్కాలిక సమస్యగా ముందుగా భారత్ భావించిన పరిస్థితి అయితే కనపడదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ సంక్షోభం ఇంకా కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీంట్లో భాగంగానే ఇటు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా ఈ వరుసగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల పైన ప్రభావం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఏదైతే మొన్న శనివారం రోజు 87 పైసలు పెట్రోల్ పైన, డీజిల్ పైన 91 పైసలు పెంచడం జరిగింది. మరి అటువంటి సిచ్యువేషన్స్ లో అంటే 2 రోజులు కూడా గడవక ముందుకే దాదాపు 4 సార్లు కూడా ఈ యొక్క పెట్రోల్ ధరలు అయితే పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడము, రూపాయి బలహీన పడడము, రిఫైనింగ్ ఖర్చులు అధికమవడంతో ఈ యొక్క దిగుమతి వ్యయం కూడా భారీగా పెరిగిందంటూ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. మరి ఆ ధరల పెంపు పైన సామాన్యులపై ప్రత్యక్షంగా భారం అయితే పడనుంది. ఇటు చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా మే 15 వరకు ఎటువంటి ధరలు పెంచకపోయినా ఆ తర్వాత నుంచి మాత్రం వరుసగా 4 సార్లు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రవాణా ఖర్చులు పెరగడం ద్వారా ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. మరి పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న ఘర్షణ వల్లనే ఈ యొక్క ఇంధన మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసం అవ్వడము, వాటిని పునర్నిర్మించడానికి చాలా సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయనేది నిపుణులు అయితే చెప్తున్నారు. అజ్మూర్ జలసంధి వద్ద రోజుకు 20 లక్షల బ్యాలర్లకు పైగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడడమే ఈ యొక్క ధరల పెంపుకు ప్రధాన కారణం అనేది అయితే తెలుస్తుంది. ఒకవైపు సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ పలు దేశాల నుంచి చమురును దిగుమతిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం, రష్యా, ఆఫ్రికా తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క వనరులను విస్తరించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను అధిగమించవచ్చు అనేది కూడా కొంత నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే మరి ఆ పశ్చిమాసియాల ఉధృతల తర్వాత భారత్ లో వినియోగం పెరిగిందనేది కూడా కొంత ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ అయితే చెప్తూ ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా కొంత ఈ వాహనాలకు సంబంధించి గోపి అంటే ఇప్పటి వరకు ఇది 4వసారి, ఈ రోజుతో మనం చూసుకుంటే ఇది 4వసారి. సో ఈ 4వ రోజు ₹2 ఏదైతే ₹2 పెంచడం జరిగింది, దీంతో ఆల్మోస్ట్ 7 to 8 రూపీస్ వరకు పెరిగింది ఈ మంత్ లో మనం చూస్తే. సో ఇది ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే సామాన్యుడికి పెనుభారంగా మారే అవకాశం కూడా ఉంటుంది ఇది.
అంటే మీరు అన్నట్టుగా ఇది ఇంకా పెరిగి రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటింతలో ఈ పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు సద్దుమణిగే పరిస్థితి అయితే కనపట్లేదు. ఒకవైపు ఇటు ఇరాన్, మరోవైపు అమెరికా రెండు కూడా పోటాపోటీగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉండడము, అనేక సార్లు కూడా వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరించేందుకు, శాంతియుతంగా ఒప్పందాలు కుదిరేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అమెరికా విధానాలను రష్యా ఇటు ఇరాన్ ఒప్పుకోకపోవడంతో ప్రధానంగా ఇటువంటి పరిస్థితులు అయితే తలెత్తినాయనేది తెలుస్తుంది. అయితే అజ్మూర్ జలసంధిని పూర్తిగా తమ గుప్పిట్లో ఉంచుకున్న ఇరాన్ మరి ఇటు ప్రపంచ దేశాలపైన కూడా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది. అమెరికా విధానాలను కట్టడి చేసేందుకు మిగతా దేశాలంతా కూడా ఈ అజ్మూర్ జలసంధి మార్గాన్ని మూసివేయడంతో ఇటు ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా కొంత భావించడం జరిగింది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితులేవి నెలకొనకపోవడంతో ఇరాన్ కూడా అదే రీతిలో అమెరికా పైన ప్రతిదాడికి ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఉధృతలైతే ప్రస్తుతం సద్దుమణిగే పరిస్థితి లేదు. మరి రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయిన తర్వాత సహజంగానే డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఇటువంటి కొరత అయితే ఏర్పడుతుంది. అయితే దీనికి ప్రస్తుతం నిపుణులు అయితే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలనేది సూచిస్తున్న పరిస్థితి ఉంది. గ్రీన్ ఎనర్జీ కావచ్చు, లేదా ఇతర మార్గాల ద్వారా, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఎక్కువగా ఉపయోగించడము, ఎవరికి వారు కార్లు వాహనాలు తీయకుండా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవడం ద్వారా కొంత ఇంధన ఖర్చును తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. 7-8% వరకు కూడా అవి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇక సోలార్ కి సంబంధించిన అంశాలను కూడా ఈ సందర్భంగా నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్స్ ని ఎక్కువగా వినియోగించడం ద్వారా పెట్రోల్, డీజిల్ పైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండదు అనేది కూడా ఇటు భారత ప్రభుత్వంతో పాటు అనేక మంది నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలని అన్వేషించాల్సిన అవసరం ప్రస్తుతం భారత్ లో ఏర్పడింది. కేవలం ఈ ముడి చమురుకు సంబంధించిన అంశమే కాదు, దీని ఆధారంగా అనేక రంగాలపైన కూడా, ఆర్థిక వ్యవస్థ పైన కూడా దీని ప్రభావం చాలా ప్రత్యక్షంగా కనపడుతుంది. సగటు మనిషి ప్రతిరోజు తను పెట్టే ఖర్చులో ఎక్కువ శాతంగా ఇటు పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపైనే ఖర్చు చేయాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. మరి అటువంటి నేపథ్యంలో సహజంగానే డిమాండ్ పెరిగినప్పుడు ధర పెరిగే పరిస్థితులు ఏర్పడతాయి. మరి అదే విధంగా భారత్ లో మరింత రేట్లు పెరిగే అవకాశం ఉందనేది కూడా నిపుణులు చెప్తున్నారు. ఇక డీజిల్ ధర ప్రత్యక్షంగా సామాన్యుడి పైన ప్రభావం చూపబోతుంది అనేది కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఒకవైపు డీజిల్ ధర పెరగడంతో ఇటు నిత్యావసర వస్తువుల రవాణా పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయనేది చెప్తూ ఉన్నారు. మరి దీని ప్రభావం ప్రతి సామాన్యుడి పైన ప్రత్యక్షంగా కనపడుతుంది. కాబట్టి మరి రానున్న రోజుల్లో ఈ పెంపు ఎటు వెళ్లిపోతుంది, భారత్ లో ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నెలకొల్పబోతుంది అనేది కూడా ప్రస్తుతానికైతే నిపుణులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి దీంట్లో ప్రజలంతా కూడా భాగస్వామ్యం అయ్యి ప్రతి ఒక్కరు కూడా పొదుపులు చేస్తూ కొంత ఇటువంటి పరిస్థితిని అదుపు చేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి పెట్రోల్, డీజిల్ ధరలు నెలలోనే 4 రోజులు పెరగడము, మరి రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మాధవి, రైట్, థాంక్యూ గోపి.